హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Realme X గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ల్యాగ్ లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వెళ్తే చాలామంది Realme X కోసం వెయిట్ చేయాలా లేదా Realme 3 Pro, Note 7 Pro ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలని అడుగుతున్నారు. సో దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ Realme X గురించి మనకు తెలిసిన విషయాలను అయితే ఒకసారి గుర్తు చేసుకుందాం. సో Realme X మనకి రీసెంట్గా BIS సర్టిఫికేషన్ పొందింది. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మొబైల్స్కి సర్టిఫికేషన్ ఇస్తుంటారు, వాళ్ళ సర్టిఫికేషన్ పొందింది. సో దాన్ని బట్టి త్వరలో రానున్న 2-3 వారాల్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో Realme X ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మాధవ్ సేత్ కూడా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో Realme X త్వరలోనే ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. సో ఈ Realme X మనకి చైనాలో మే 15న లాంచ్ అవ్వబోతుంది. చైనాలో వీళ్ళు ఈ Realme Xని Realme 3 Proతో పాటు లాంచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం చైనాలోకి Realme అయితే ఈ రెండు ఫోన్స్తో ఎంటర్ అవుతుంది. సో ఈ Realme Xలో 2 వేరియంట్స్ రావచ్చు. ఒకటి Realme X Lite, మరొకటి Realme X. సో ఏది 730 ప్రాసెసర్, ఏది 855 ప్రాసెసర్ నేమో మనకు తెలియదు కానీ సో మొత్తం మీద ఈ Realme Xలో 2 ఫోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో, మరొకటి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. 855 ప్రాసెసర్ గురించి కన్ఫర్మేషన్ లేదు కానీ 730 ప్రాసెసర్ గురించి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో 730 ప్రాసెసర్తో రాబోతున్న Realme Xలో కన్ఫర్మ్గా తెలిసిన స్పెక్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే సో Realme Xలో మనకి 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. వాళ్ళు ఒక టీజర్ని రిలీజ్ చేశారు. సో అందులో మనకి బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా కనిపిస్తుంది, ఫ్రంట్ నాచ్ కనిపించట్లేదు, బెజల్స్ లేవు, చాలా థిన్గా ఉంది. సో మొత్తం మీద బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు కాబట్టి AMOLED డిస్ప్లేతోనే రాబోతుంది. 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండే అవకాశం ఉంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ మనకి లీక్స్ ప్రకారం 3680 mAh బ్యాటరీ, వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ ఇందులో మనకి పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, కాకపోతే దాని రెజల్యూషన్ అయితే ఇప్పటికి మనకి తెలియదు. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే చైనాలో అయితే లీక్స్ ప్రకారం 6GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 16,500 ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో ఈ Realme X ఇండియాకు వస్తే కూడా మనకి 17,000-18,000 ప్రైస్ రేంజ్లోనే వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే 14,000 ప్రైస్ రేంజ్లో ఆల్రెడీ వాళ్ళ Realme 3 Pro ఉంది. సో దీన్ని అయితే వీళ్ళు 18,000-17,000 ప్రైస్ రేంజ్లో MI A3కి కాంపిటీషన్ ఇవ్వడానికి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రెడ్మీ ఉన్న ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో Realme అయితే ఒక ఫోన్ని తీసుకొస్తుంది, అది చాలా మంచి పరిణామం. సో ఎందుకంటే వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండడం వల్ల వాళ్ళు మనకి మంచి హార్డ్వేర్తో పాటు అగ్రెసివ్ ప్రైస్తో ఫోన్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో 17,000-18,000 ప్రైస్ రేంజ్లో మనకి Realme X అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి, 730 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. సో చాలామంది అడుగుతున్నారు Realme X వచ్చే వరకు వెయిట్ చేయొచ్చా లేదా Realme 3 Pro, Redmi Note 7 Pro కొనాలా అని. సో మీ బడ్జెట్ కనుక ఒక 17,000-18,000 వరకు వెళ్ళగలిగితే మీరు డెఫినెట్గా వెయిట్ చేయండి. సో లేదా మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 14,000 అయితే అక్కడికే మీరు చాలా కష్టం మీద రాగలిగితే సో మీరు Realme 3 Pro, Note 7 Proలో ఏదైనా తీసుకోవచ్చు. కానీ 18,000 వరకు మీరు రాగలిగితే ఈ Realme X కోసం వెయిట్ చేయడమే మంచిది. 730 ప్రాసెసర్, మంచి ప్రీమియం బెజల్లెస్ డిస్ప్లే కనిపిస్తుంది, నాచ్ కనిపించదు, పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో బ్యాటరీ 3680 mAh అయినా AMOLED డిస్ప్లే తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో IPS LCD డిస్ప్లే ఉన్న ఫోన్తో కంపేర్ చేస్తే అది 4000 mAhగా మనం ఒక ఎస్టిమేషన్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్గా మీ బడ్జెట్ కనుక 17,000-18,000 ప్రైస్ రేంజ్లో ఉంటే మీరు ఈ Realme X కోసం వెయిట్ చేయండి. రానున్న ఒక 15-20 డేస్లో ఇది ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు మే లాస్ట్ వీక్, మే 25th వస్తుందని ఒక లీక్ అయితే ఉంది. సో లేదా జూన్ ఫస్ట్ వీక్ అయినా డెఫినెట్గా Realme X ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. అండ్ Realme X 855 ప్రాసెసర్ ఫోన్ ప్రైస్ కూడా మనకి వీళ్ళు Poco F2కి కాంపిటీషన్గా తీసుకురావచ్చు. సో దాని యొక్క ప్రైస్ 25,000-30,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి రిమైనింగ్ స్పెక్స్ అయితే మనకి తెలియదు, సేమ్ స్పెక్స్ తోటే రావచ్చు, ప్రాసెసర్ ఒకటి మారచ్చు. సో ఫ్రెండ్స్, ఇది Realme X గురించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. మీ బడ్జెట్ కనుక 18,000 వరకు వెళ్ళగలిగితే సో Realme X గురించి వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పర్ఫామ్ చేశాయి డే టైంలో, కాకపోతే లో లైట్లో నాకు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్స్ రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.